రేయ్ ఇలా రారా నువ్వు. ఎమ్మెల్యే గారు నన్నే పిలుస్తున్నారు. చెప్పండి ఎమ్మెల్యే గారు. ఆ పందిరి మీదే కదా? అవును ఎమ్మెల్యే గారు, 15 అడుగులు బొమ్మ. అందులో వచ్చేవి భక్తి పాటలేనా? అలాగేనేంట్రా ఆ దేవుడికి పూజలు జరిపించేది? ఆ పందిరి వేయడానికి కర్రలు ఎక్కడివి వాడారు? సుబ్బారావు జామాల తట్లో ఓ 10 కర్రలు తెలివి కూడా కొట్టుకొచ్చావండి. మరి ఆ మంగళ తోరణాలు ఎలా తెచ్చారు? అవి కూడా అలాగే తెచ్చాం. ఏ చందా డబ్బులతో ఖర్చు పెట్టి తెచ్చుండొచ్చుగా. అలా ఎలా కుదురుతుందండి? మీ బతుకులు నా చెప్పు. చివరిలో తాగడానికి చందా డబ్బులు మిగలాలి కదా. అది నువ్వు నా చందా డబ్బుల గురించి గొడవ పడుతున్నావన్నమాట. మన దేశంలో ఎంతో మంది దేవుళ్ళున్నా ఒక్క వినాయక చవితే మీ యూత్ అంతా ఎంతో వైభవంగా చేయడానికి ఇష్టపడతారు. ఎందుకో తెలుసా? ఎందుకంటారేంటండి? నా చెప్పు. ఈ పండుగలు అయితే డీజే పెట్టచ్చు, తాగొచ్చు, గులాములతో డప్పు కొడుతూ చిందు కూడా వేయచ్చు. మంచి హంగామా ఉంటుంది కదా. అదే భక్తి భజనలతో పూజలు చేస్తూ